ఆలయం యొక్క పూర్తి వీడియో షూట్ చేయడానికి నేను నాతో పాటు నా ఫ్రెండ్ బద్రి ఇద్దరు రావడం జరిగింది. ఈరోజు బద్రి కెమెరామ్యాన్గా ఈ వీడియో అయితే షూట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఎలా షూట్ చేస్తాడో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు M9 ఎక్స్ప్రెస్. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా పిల్లలమర్రి గ్రామంలో ఉన్న ఎరకేశ్వర ఆలయానికి అయితే రావడం జరిగింది. ఈ ఆలయం యొక్క చరిత్ర, ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు అన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనం ఆలయం లోపలికి అయితే వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. రండి ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి అయితే మన్నించండి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో మైక్ సౌండ్ కొంచెం వినబడుతుంది కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఆలయం ఎంట్రీ కాగానే మనకు ఎంట్రన్స్లో అయితే మనకు ధ్వజస్తంభం అయితే కనపడుతూ ఉన్నది. ఒకసారి చూడొచ్చు. ఈ ధ్వజస్తంభానికి పక్కనే ఉన్న చబట్ట పైన ఉన్న ఈ నల్లని రాతి శాసనం మనం చూడొచ్చు. ఈ శాసనానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏ ఆలయం అయితే చరిత్ర మనం తెలుసుకోవాలనుకుంటే ఆ ఆలయం యొక్క పూర్తి చరిత్ర ఈ శాసనంపై అయితే చెక్కబడి ఉంటుంది. ఒకసారి చూద్దాం దగ్గరికి వెళ్ళి. మనం ఈ ఆలయం స్థల చరిత్ర తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న రాతి శాసనంపై చెక్కబడిన మ్యాటర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. కాకతీయుల కాలంలో ప్రతి కట్టడానికి ఆ ప్రాంగణంలో ఒక శిలాశాసనం అయితే ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా శాసనం ద్వారా మన కట్టడాల యొక్క చరిత్ర అయితే తెలుసుకోవచ్చు. వెళ్ళైతే మన గుడి యొక్క వ్యూ అయితే పూర్తిగా చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఈ గుడికి వచ్చేసి మరి మొత్తం 3 ద్వారాలు ఉంటున్నాయి. మనకు ప్రధాన ద్వారం అక్కడే ధ్వజస్తంభం చూసాం కదా. ఈ పక్కన ఉన్న మరొక ద్వారం అయితే మనకి ఇక్కడ ఉన్నది. అదేవిధంగా ఉత్తరం కూడా ఒక ద్వారం ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చేసి దక్షిణ ద్వారంలో ఉన్నాం. ఈ దక్షిణ ద్వారానికి ఎదురుగా ఉత్తర ద్వారం ఉంటుంది. అలా 3 ద్వారాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ రాతి పైన చాలా చక్కటి ఏనుగు బొమ్మ అయితే మనం చూడొచ్చు. ఆ కాలంలో శిల్పి అయితే చాలా చక్కగా చెక్కబడి ఉంచారు ఈ ఏనుగు బొమ్మని. అదేవిధంగా ఈ పక్కన చూడొచ్చు ఒక పుష్పాకారంలో అయితే ఈ విధంగా అయితే చెక్కబడింది. అలాగే చూస్తాం. మనం చూడొచ్చు ఈ ఆలయం చుట్టూ కూడా ప్రదక్షిణలు చేయడానికి విస్తారంగా ఈ పెద్ద పెద్ద బండలతోనైతే ప్లేస్ అయితే వదిలిపెట్టడం జరిగింది. ఇది కేవలం ప్రదక్షిణలు చేయడానికి మాత్రమే ఇలా ఏర్పాటు చేయడం జరిగింది ఆ కాలంలో. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక 2 పిల్లర్లు అయితే మనకు కనపడతా ఉన్నాయి. ఇటు లెఫ్ట్ ఒకటి, రైట్ ఒక పిల్లర్ కనపడుతున్నది కదా. ఈ పిల్లర్లు వచ్చేసి మొండి పిల్లర్లు అని పిలుస్తారు. ఎందుకంటే పైన ఏమీ ఉండదు, జస్ట్ ఇలా చెక్కి ఈ విధంగా వదిలేయడం జరిగింది కాబట్టి దీన్ని మొండి పిల్లర్స్ అని అంటారు. చూద్దాం. ప్రజెంట్ వచ్చేసి ఈ దక్షిణ ద్వారాన్ని అయితే క్లోజ్ చేయడం జరిగింది. దీనికి ఎదురుగా మనకు లోపల చూసుకున్నట్లయితే ఉత్తర ద్వారం కనిపిస్తుంది కదా, ఆ ద్వారం కూడా మన క్లోజ్ ఉన్నది. ఓన్లీ తూర్పు ద్వారం నుండి మాత్రమే ఈ ఆలయానికి అయితే ఎంట్రీ ఉంటుంది. ఫ్రెండ్స్, అలాగే ఈ ఆలయం ఏ విధంగా నిర్మించారు, ఏ కారణం చేత నిర్మించారు, ఎలా నిర్మించారు, అదేవిధంగా ఈ విలేజ్కి పిల్లలమర్రి అనే పేరు ఎలా వచ్చింది, అవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. పూర్వం 800 సంవత్సరాల క్రితం ఈ ఊర్లో ఒక మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టుకు పిల్లలుగా పెరిగి 7 ఎకరాల విస్తీర్ణంలో ఈ మర్రి చెట్టు విస్తీర్ణం జరిగింది. ఆ విధంగా ఆ ఒక మర్రి చెట్టు పేరు మీదుగా ఈ ఊరికి అయితే పిల్లలమర్రి అనే ఒక పేరైతే రావడం జరిగింది. ఒకరోజు ఆ ఊరి యొక్క ఎరకలైన ఆ దారి వెంబడి పోతుంటే అక్కడున్న మర్రి చెట్టు పైన 2 గోరింకలు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటున్నాయంట. మరికొద్ది క్షణాలలో భూకంపం వచ్చి ఈ మర్రి చెట్టు కూలిపోతుంది. ఈ మర్రి చెట్టు కింద 7 కొప్పెర్ల నిధి ఉంటుందని చెప్పేసి ఆ పక్షులు మాట్లాడుకుంటున్న విషయం ఆ బాట వెంబడి వెళ్తున్న ఎరకలైన విన్నాడంట. వినగానే ఆ దగ్గరలో ఉన్న రేచర్ల బేతిరెడ్డి అనే రాజు అతని దగ్గరికి వెళ్ళి ఆ రాజుతోని ఈ విషయం చెప్పారు.
చెప్పగానే ఆ రాజు ఆ మర్రి చెట్టు దగ్గరికి వచ్చి చూడగానే ఆ మర్రి చెట్టు కూలిపోయి దాని కింద 7 కొప్పర్ల నిధి అయితే కనిపించింది. ఆ నిధితోని ఈ యొక్క ఆలయం నిర్మించారని చెప్పేసి చరిత్ర చెప్తుంది. కాకతీయుల సమాంతులైన రేచర్ల కుటుంబానికి సంబంధించిన రేచర్ల బేతిరెడ్డి ఈ గుడి యొక్క నిర్మాణం అయితే చేయడం జరిగింది. ఈ గుడికి ఎరకేశ్వర ఆలయం అనే పేరు ఎలా వచ్చింది అంటే, రేచర్ల బేతిరెడ్డి అనే రాజు ఎర్రసానమ్మ అనే ఒక ఆవిడని పెళ్లి చేసుకోవడం వల్ల ఈ ఆలయానికి ఆ రాజు యొక్క సతీమణి అయినటువంటి ఎర్రసానమ్మ పేరు మీద ఎరకేశ్వర ఆలయం అనే నామకరణం చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆలయాన్ని ఎరకేశ్వర ఆలయం అనే పిలువబడుతున్నది. ఇప్పుడు మనం చూస్తున్న ఆలయం కూడా అదే అన్నమాట. ఎలాంటి టెక్నాలజీ లేని కాలంలో అద్భుతమైన ఇంజనీరింగ్ ప్లాన్తో ఈ దేవాలయం నిర్మాణం అయితే జరిగింది. ఇప్పుడున్న కాలంలో ఇలాంటి ఆలయాలను నిర్మించాలంటే కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. ఆ కాలంలో ఈ శిలా స్తంభం పైన శిల్పి అయితే చాలా రకరకాల భంగిమలు శిల్పాలు ఈ విధంగా చెక్కడమైతే జరిగింది. మనం స్పష్టంగా చూడొచ్చు. చాలా చిన్న చిన్న వివిధ ఆకృతుల్లో ఉన్న శిల్పాకృతులను అయితే మనం చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది ఇక్కడ కనిపిస్తున్నవి నాట్య భంగిమలు. చాలా చక్కగా అయితే చెక్కడం అయితే జరిగింది. ఆ కాలంలో కాకతీయులు నిర్మించే ఆలయాలపైన ఉన్న గోపురాలు మాత్రం చాలా బరువుగా ఉండేటివి. ఆ విధంగా గోపురం యొక్క బరువు పిల్లర్ల పైన పడకుండా ఉండడానికి వాళ్ళైతే నిర్మాణంలో చాలా తక్కువ లైట్ వెయిట్లో ఉన్న ఇటుకలను అయితే వాడేవారు. ఆ ఇటుకలను మనం నీళ్ళల్లో వేస్తే అవి నీళ్ళపై తేలియాడుతాయి. ఈ విధంగా రామప్ప ఆలయం కూడా ఈ ఇటుకలతోనే నిర్మాణం అయితే చేయడం జరిగింది. ఈ ఆలయంలో ఉన్న శివలింగానికి నిత్యం పూజలు అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. అస్తు సదాశివం కలకద్గుణం కర్పూరనీరాజనం దర్శయామి పరమేశ్వరాయ నమో నమః అను ఆలయం యొక్క గర్భగుడిలోకి వెళ్ళడానికి 2 ప్రధాన ద్వారాలైతే ఉంటున్నాయి. ఈ 2 ప్రధాన ద్వారాలు నల్లరాయితోని అయితే నిర్మాణం చేయడం జరిగింది. ఈ ద్వారాలపైన చాలా చక్కటి శిల్పకళ అయితే చెక్కడం జరిగింది. ఇప్పుడు ఈ ద్వారాలకు స్టార్టింగ్లో స్వాగతమనులు అయితే మనం చూడొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది రంగమండపం అని అంటారు. ఆ కాలంలో ఈ రంగమండపంలో కళ్యాణం జరిగేదని చెప్పేసి చరిత్ర చెప్తున్నది. చాలా విశాలంగా ఈ రంగమండపాన్ని అయితే నిర్మాణం అయితే చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూడొచ్చు. ఈ ఆలయంలో ఉన్న లింగానికి అయితే బ్రహ్మసూత్రం ఉంటుంది. ఆ బ్రహ్మసూత్రం అంటే ఏమిటో ఒక్కసారి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన మాటల్లో మనమైతే విందాం. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఒక్క శివలింగానికే ఒక ప్రత్యేకమైన గుర్తు ఒకటి ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి, అన్ని శివలింగాల మీద ఉండదు అలాగా. మీరు కొన్ని శివాలయాల్లోకి వెళ్ళినప్పుడు శివలింగం దగ్గరికి వెళితే దాని మీద కొన్ని గీతలు ఉంటాయి ఇలాగా. అది ఏమిటో తెలుసా గీత? అలా గీత ఎందుకు ఉంటుందో తెలుసా ఎవరికైనా? అలా గీత ఉంటే దాన్ని బ్రహ్మసూత్రము అని పిలుస్తారు. అలా గీత ఉంది అంటే నీ అదృష్టం పండి నువ్వు అక్కడికి వెళ్ళావని గుర్తు.
1000 మాటలు ఓ శివాలయంలోకి వెడితే నీకు ఎంత ఫలితమో అలా గీతలు ఉన్నటువంటి శివలింగం ఉన్న గుళ్ళోకి వెడితే అంత ఫలితం. విశేషమైన ఆరాధనీయమో అని గుర్తు. అలాంటి శివలింగం ఉన్న గుడిలోకి వెడితే తప్పకుండా మీరు మీ ద్రవ్యాన్నో, మీ బలాన్నో, మీ సంపత్తినో, మీ పాటనో, మీ పద్యాన్నో, మీ కష్టాన్నో అక్కడ వినియోగించాలి. శివలింగం మీద గీతలు కనపడ్డాయనుకోండి, బ్రహ్మసూత్రం ఉందనుకోండి, బయటికి వచ్చి కాళహస్తీశ్వర శతకంలో 2 పద్యాలు చదవాలి. బయటికి వచ్చి మీకు వచ్చిన శ్లోకాలు 2 చెప్పాలి. పాటలు వచ్చిన వాళ్ళైతే 2 పాటలు పాడాలి. బలం ఉన్నవాడివైతే పల్లకి పట్టుకోవాలి, లేదా గుడి కొంచెం సేపు తుడిచి వెళ్ళిపోవాలి. నీ దగ్గర డబ్బున్నవాడివైతే వెంటనే ఆ శివాలయంలో నువ్వు 100 రూపాయలు ఖర్చు పెట్టేవాడివి. బ్రహ్మసూత్రం ఉన్న శివలింగం ఉంటే 1000 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఎందుకంటే నీ జన్మ పడ్డి అక్కడికి వచ్చావని గుర్తు. అది 1,000,000 రెట్ల ఫలితాన్ని ఇచ్చేస్తుంది. ఒక రుద్రాభిషేకం ఒక చోట చేస్తే ఏ ఫలితమో బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి చేస్తే 1,000,000 రెట్లు విశేష ఆరాధనా ఫలితముని ఇచ్చేస్తుంది ఆ శివలింగం. అలా ఇవ్వగలిగిన శివలింగం అని గుర్తు చెప్పడానికి వచ్చిన వాళ్ళకి బ్రహ్మసూత్రం ఉంటుంది దాని మీద. అది చెక్కినప్పుడే బ్రహ్మసూత్రం చెక్కుతారు. బ్రహ్మసూత్రం ఉన్నది మీకు పరాకు చెప్పినట్టు శివలింగం మీద. జాగ్రత్తగా ఉండు సుమా. తేతలి అని ఒక గ్రామం. మహానుభావుడు రాజరాజ నరేంద్రుడు వెళ్ళిపోతుంటే ఒక పాము అడ్డొచ్చింది, వెళ్ళనివ్వాల సైన్యాన్ని. ఏమిటి ఇలా అడ్డొచ్చిందని చెప్పి తెల్లవారుదామున వెళ్ళి చూశాడు. అద్భుతమైనటువంటి శివలింగం, దాని మీద ఉంటుంది బ్రహ్మసూత్రం. నేను ఎన్నో దేవాలయాల్లో చూసా బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాల్ని. బ్రహ్మసూత్రం ఉన్నది మీ అదృష్టం పండిపోయిందని గుర్తు. మీరక్కడికి వెళ్ళి అపచారం చేసినా అంతే, 1,000,000 రెట్లే. మీరు అక్కడికి వెళ్ళి ఏమీ చేయలేదు, కూర్చొని శివ 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 అనుకుని వచ్చేశారు. శివ 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 4 మార్లు మీరంటే 4 కోట్ల మార్లు మీరు శివనామం చెప్పారని వేస్తారు. బ్రహ్మసూత్రం ఉన్న దేవాలయంలో ఏది చేసినా ఇంటూ 1,000,000 అని గుర్తు. నేను మాటకంటున్నాను, దానికి లెక్క లేదు అసలు. విశేష అని శైవాగమం అంత గొప్పది బ్రహ్మసూత్రం ఉన్నది. అందుకే శివాలయంలోనే 2 సూత్రాలు ఉంటాయి, సోమసూత్రము, బ్రహ్మసూత్రము. ఈ ఆలయంలో ఉన్న పిల్లర్లపై ₹1 కాయిన్ తీసుకొని మనం కొట్టినట్లయితే సరిగమ అనే సౌండ్స్ వస్తాయని చెప్పేసి చరిత్ర చెబుతుంది. ఇప్పుడు మనం ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. కాకపోతే ఈ పిల్లర్స్ కొంత ధ్వంసమై ఉన్నాయి కాబట్టి పర్ఫెక్ట్గా ఆ సౌండ్ అయితే రాదు. ఒకసారి అయితే మనం టెస్ట్ అయితే చేసి చూద్దాం. అలాగే ధ్వజస్తంభానికి కింద ఉన్న రాతితో చెక్కబడిన 5 పడగల నాగదేవత విగ్రహం అయితే మనం చూడొచ్చు, చాలా బాగుంది. అలాగే ఈ ధ్వజస్తంభం కూడా చాలా పెద్దగా ఉన్నది. ఇప్పుడు మనం చూడొచ్చు. ఈ ఆలయం యొక్క వెనక భాగంలో మనం చూసినట్లయితే పూర్తిగా మన వరంగల్లో ఉన్న 1000 స్తంభాల గుడి, అలాగే రామప్ప గుడిలో ఏ విధంగా అయితే ఆ గుడి నిర్మాణం చేశారో ఈ గుడిని కూడా ఆ విధంగానే నిర్మాణం చేశారు. మనం చూడొచ్చు గుడి వెనక భాగం ఏ విధంగా ఉన్నదో. ఈ ఆలయం చూస్తున్నప్పుడల్లా మనకైతే రామప్ప 1000 స్తంభాల గుడి అయితే గుర్తుకు రావడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ ఈ సింబల్ ఉన్నదంటే మనం ఈజీగా చెప్పేయచ్చు కాకతీయుల కాలంలో నిర్మించింది అనేది వాళ్ళ చిహ్నం అన్నమాట ఇది. ఫ్లవర్స్ అయితే చాలా చక్కగా శిల్పీలు అయితే చెక్కడం జరిగింది. చాలా అద్భుతమైన నిర్మాణం అని చెప్పాలి. ఆ కాలంలో ఏ దేవాలయం నిర్మించినా కూడా మొత్తం కూడా ఇసుక మీదనే నిర్మించేవారు. ఎందుకంటే భూకంపాలు వచ్చినప్పుడు తట్టుకోవడానికి వీలుగా ఉంటాయి అని చెప్పేసి ఈ విధంగా ఇసుక పైన నిర్మించడం అయితే జరిగింది. అలాగే ఫ్రెండ్స్, ఈ ఆలయంలో
ఫోటోషూట్ కూడా తీసుకోవడానికి వీలుగా ఈ ఆలయం అయితే ఉన్నది. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే జరుగుతూ ఉన్నది. మనం ప్రజెంట్ చూడొచ్చు. నరేష్ అన్న డ్రోన్తోనైతే ఆ కపుల్స్ యొక్క షూట్ అయితే చేయడం జరుగుతూ ఉన్నది. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ చూడొచ్చు. కపుల్స్ కూడా రెడీగా ఉన్నారు ఫోటోషూట్కు పోజులు ఇవ్వడానికి. అలాగే ఇక్కడ రకరకాల ఫోటోషూట్లు అయితే మనం తీసుకోవడానికి పర్మిషన్ అయితే ఉన్నది. ఈ ఆలయం వచ్చేసి సూర్యాపేట బస్టాండ్ నుండి 5 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ఆలయం ఉంటుంది. మీరు ఎవరైనా ఇక్కడికి వచ్చి అయితే ఫోటోషూట్ అయితే తీసుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది. ఈ ఆలయం యొక్క ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది. మనమైతే ఎలా అంటే అలాగా స్టిల్స్ కంపోజ్ చేసుకొని అయితే ఈ ఆలయంలో ఫోటోషూట్లు అయితే తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇక్కడ ఫోటోగ్రాఫర్కి ఈ కపుల్స్ అయితే చాలా సహకరించడం అయితే జరుగుతూ ఉన్నది. ఫ్రెండ్స్, ఈ ఆలయంలో ఒకటి మీరు గమనించారా? ప్రతి శివాలయంలో శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు. ఈ ఆలయంలో ఆ నందీశ్వరుడు ఎదురుగా కాకుండా ఆ గుడి యొక్క గోపురం మీద అయితే ఆ నందీశ్వరుడు అయితే ఉండడం మీరు గమనించారా? ఎందుకు అంటే స్వయంగా వెలిసిన శివాలయాల్లో మాత్రమే నందీశ్వరుడు శివలింగానికి ఎదురుగా ఉంటారు. ఇది ఒక రేజర్ల బేతిరెడ్డి అనే రాజు ఈ దేవాలయాన్ని కట్టించారు కాబట్టి ఆ నందీశ్వరుని ఆ గోపురం యొక్క పైభాగంలో ఉంచడం అయితే జరిగింది. అలాగే మనం ఎరకేశ్వర ఆలయం నుండి ముందు ఒక 100 మీటర్ల దూరంలో వచ్చినట్లయితే మనకు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం అయితే చూడొచ్చు. మనం పెద్ద ద్వారంలో ఉన్న ఒక చిన్న డోర్ నుంచి అయితే మనం లోపలికి అయితే ఎంట్రీ అయినాము. ఎంట్రీ కాగానే మనకు ఈ ముందు భాగంలో ఒక ధ్వజస్తంభం అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. ఇది చాలా ఎత్తులో ఉన్నది ఈ ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభానికి కింది భాగంలో మనం చూసినట్లయితే శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం అయితే చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఆంజనేయ స్వామికి ఎదురుగా గుడి అయితే నిర్మాణం చేయడం జరిగింది. ఈ గుడి లోపలికి అయితే వెళ్ళి స్వామివారిని అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అయ్యగారు అయితే కూర్చొని ఉన్నాడు. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే గర్భగుడిలో మనకు స్వామివారు కనిపిస్తున్నారు. మనం చూస్తున్న స్వామివారు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామివారు. ఈ విధంగా అయితే ఈ ఆలయం అయితే ఉన్నది. అలాగే శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం నుండి కొంచెం ముందుకు వచ్చినట్లయితే మనకు నామేశ్వర ఆలయం అలాగే త్రికూట ఆలయం అయితే మనం చూడొచ్చు. ప్రజెంటు నామేశ్వర ఆలయానికి ఎంట్రీ కాగానే ఇక్కడ స్టార్టింగ్లో చాలా పొడవైన ఎత్తులో నిర్మించిన ఒక ధ్వజస్తంభం అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. ఇది ఇక్కడ ఉన్న గుళ్ళల్లో అతి పొడవైన ధ్వజస్తంభం అనే మనం చెప్పుకోవాలి. మనం నామేశ్వర ఆలయం లోపలికైతే ఎంట్రీ అవుతున్నాం. ఎంట్రీ కాగానే మనకు పిల్లర్స్ అయితే నల్లరాయితో చెక్కిన పిల్లర్స్ అయితే మనం చూడొచ్చు. అలాగే ఈ ఆలయం వచ్చి మొత్తం కూడా రాయితోని నిర్మాణం అయితే చేయడం జరిగింది. ఈ పిల్లర్ల పైన మనం ఇంతకుముందే ఎరకేశ్వర ఆలయంలో చూసిన శిల్పకళ ఎలా అయితే చెక్కడం జరిగిందో యాస్టీజ్గా ఈ పిల్లర్ల పైన కూడా అదే విధంగా శిల్పకళనైతే ఆ కాలంలో రాజులు శిల్పీలతోని చాలా చక్కగా చెక్కియడం అయితే జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్న పిల్లర్ పైన శిల్పాలు వివిధ శిలాకృతులను అయితే మనం చూడొచ్చు. ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ పిల్లర్ల పైన చెక్కబడిన శిల్పాలు చాలా చిన్నవిగా ఉన్నాయి. అందులో చిన్న చిన్న హోల్స్ కూడా ఉన్నాయి. ఆ హోల్సులలో మనం ఏదైనా ఒక చిన్నటి లేకపోతే సన్నటి ఒక చిన్న కర్ర లాంటిది మనం పెట్టినట్లయితే ఆ రంధ్రం నుంచి బయటికి రావడం జరుగుతుంది. మనం ఆ విజువల్స్ కూడా ఈ వీడియోలో మనం చూస్తాము. అంత చక్కటి శిల్పకళను అయితే ఈ దేవాలయంలో ఆ కాలంలో శిల్పీలు అయితే చాలా చక్కగా అయితే చెక్కడం జరిగింది. అదేవిధంగా ఈ గర్భగుడికి కూడా 2 ద్వారాలైతే మనం చూడొచ్చు. ఇంతకుముందు ఎరకేశ్వర ఆలయంలో ఏ విధంగా శివలింగాన్ని మనం చూసామో ఈ ఆలయంలో కూడా
అంత పెద్ద శివలింగాన్ని అయితే మనం చూడొచ్చు. శివలింగం వచ్చేసి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లే ఎరకేశ్వర ఆలయంలో ఉన్న శివలింగం లాగా పెద్దగా ఈ శివలింగం అయితే ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్లు మనకు ఒక చిన్న సన్నటి స్టిక్ని అయితే ఆ మధ్య హోల్స్లో అయితే పెట్టడం జరిగింది. ఆ హోల్స్లో నుండి అయితే ఆ చిన్న స్టిక్ అయితే బయటికి రావడం జరుగుతూ ఉన్నది. ఇంత చక్కటి శిల్పకళ అయితే ఆ కాలంలో చెక్కబడినది. మనం వివిధ రకాల ఇక్కడ భంగిమలు అయితే మనం చూడొచ్చు. ఈ పిల్లర్ పైన ఈ రాయి వచ్చేసి మొత్తం కూడా నల్లరాయితో నిర్మాణం అయితే చేయడం జరిగింది. వివిధ రకాల డిజైన్స్ని కూడా మనం చూడొచ్చు. అంత చక్కటి అద్భుతాన్ని అయితే ఆ కాలంలో రాజులు అయితే అందించడం జరిగింది. ఈ ఆల నుంచి బయటికి రాగానే మనకు ఇక్కడ ఒక శిలా శాసనం అయితే కనపడతా ఉన్నది. ఇప్పుడు మనం వెళ్తున్నది త్రికూట ఆలయం. ఈ త్రికూట ఆలయానికి ఎదురుగా ఒక ధ్వజస్తంభం ఉంటుంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళగానే మనకు స్టార్టింగ్లో ఒక పెద్ద నంది అయితే మనకు దర్శనం ఇస్తూ ఉంది. ఈ నంది చాలా అందంగా ఉన్నది. ఈ నంది మేడలో చాలా పట్టీలు అయితే చాలా స్పష్టంగా శిల్పి అయితే చెక్కడం జరిగింది. మనం చూడొచ్చు నంది ఎంత బాగుందో. అలాగే మనం చూస్తున్నది ఇప్పుడు ఒక గర్భగుడిలోని శివలింగం, మరోపక్క ఉన్న శివలింగం, అలాగే మరోపక్క మరో శివలింగం. ఇలా మనం 3 గర్భగుడిలో ఉన్న 3 శివలింగాలను అయితే చూసాము. అలాగే ఇక్కడ ఉన్న ఒక శివలింగానికి అయితే భక్తులు ఇక్కడ పూజలైతే చేయడం జరుగుతూ ఉన్నది. అయ్యగారితోనైతే అభిషేకం అయితే చేయించుకోవడం అయితే జరుగుతూ ఉన్నది. పెద్ద పానవట్టం ఉండి దానిపైన చిన్న శివలింగం అయితే ఉంటుంది. ఈ త్రికూట ఆలయంలో 3 గర్భగుడిలలో ఇలాగే చిన్న చిన్న శివలింగాలను అయితే మనం చూసినాము. పానవట్టాలు వచ్చేసి చాలా పెద్దవిగా ఉంటాయి, శివలింగాలు వచ్చేసి చాలా చిన్నవిగా ఉంటాయి. ఈ ప్రత్యేకమైన ఆలయమనే చెప్పాలి. త్రికూట ఆలయం నుండి బయటికి రాగానే మనకు లెఫ్ట్ సైడ్లో జంటనాగులు అయితే మనకు కనిపిస్తాయి. ఈ జంటనాగుల గురించి నేను గతంలో కూడా చెప్పాను. సంతానం అయితే ఎవరికైతే ఉండదో ఈ జంటనాగుల్ని దర్శించుకుంటే వారికి సంతానం కలుగుతుందని చెప్పేసి ఇంతకుముందు వీడియోలోనే నేను చెప్పడం జరిగింది. సరస్వతీదేవి సమేత బ్రహ్మ దేవాలయం ఈ త్రికూట ఆలయానికి వెనుక భాగంలో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీలో ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.